సంగారెడ్డి భారతీనగర్ 111 డివిజన్ బొంబాయి కాలనీ కమాన్ వద్ద ఎంఆర్పీఎస్ నాయకుడు కృష్ణ ఆధ్వర్యంలో డప్పు సప్పుడు మధ్య ఘనంగా ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డిలో ఇటీవల జరిగిన ఎంఆర్పీఎస్ మహాసభలో జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు పెన్షన్ పెంపు కోసం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగబోయే మహాధర్నాలో ప్రతి ఒక్కరూ భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. బొంబాయి కాలనీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగడం ఎంతో గౌరవంగా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ రాజు, రవికుమార్, ప్రమోద్, ఏసయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. రాజన్న గారికి పేరు పేరు తీసుకుంటున్నాను. జై మాదిగా, జై జై మాదిగా. అన్న ఇప్పుడు మన యొక్క బొంబాయి కాలనీ కమాన్ దగ్గర ఈ యొక్క ఎంఆర్పీఎస్ జెండాను ఎగరవేయడం చాలా సంతోషకరం. ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క ముద్దుబిడ్డ, అదేవిధంగా మన యొక్క మందకృష్ణ మాదిగన్న గారికి పద్మశ్రీ అవార్డు రావడం సంతోషం. ఈరోజు ఇక్కడ అన్నగారు వికలాంగుల గురించి, వితంతుల గురించి, ఒంటరి వాళ్ళ గురించి అన్న ఎంతో కష్టపడుతున్నాడు. ఏదైతే గవర్నమెంట్ ఆ యొక్క పెన్షన్ పెంచలేదు కాబట్టి అన్నగారు ఆ 2000 4000 చేయాలని చెప్పేసి 4000 6000 చెప్పేసి ఒక ఉద్యమం తీసుకున్నాం. కాబట్టి రేపు 13వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ ఉంది కాబట్టి ఆ కార్యక్రమానికి అందరాలని కోరుచున్నాము. ఈరోజు ఈ యొక్క బొంబాయి కాలనీ కమాన్ దగ్గర ఎంఆర్పీఎస్ దిబ్బ పెట్టుకోవడం, జెండా ఎగరడం సంతోషకర విషయం. ఈ కార్యక్రమానికి మన యొక్క జిల్లా ఇన్ఛార్జ్ గారు విఎస్ రాజు గారు వచ్చారు, వారికి ధన్యవాదములు. అదేవిధంగా పటాన్ చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు పొట్టల వెంకటేశ్వర ధన్యవాదములు. అదేవిధంగా కొల్లూరు మన యొక్క ఇన్ఛార్జ్ గారు ప్రమోద్ గారికి ధన్యవాదములు. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క నటరాజు గారికి ధన్యవాదములు. వచ్చిన అందరికీ, అదేవిధంగా మనకు రవి గారికి ధన్యవాదములు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడం సంతోషకరం కాబట్టి మీకు అందరికీ ఇంతటితో నాకు మాట ముగిస్తాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నా పేరు విఎస్ రాజు మాదిగా, సంగారెడ్డి జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు గత జూలై 7వ తారీఖు రోజు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి ఆత్మగౌరవ దినంగా మేము చేసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఈ మాసం మొత్తం కూడా, అంటే పోయిన నెల 7 నుండి వచ్చే నెల 7 వరకు కూడా, మరి ఈ నెల 7 వరకు కూడా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా మరి అన్ని గ్రామాన నూతన జెండా దిమ్మలు నిర్మించి జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆర్సీపురం